అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ పేరు కురు పితామహుడు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? శంతనుడికి గంగానదికి అష్టమ శిశువుగా జన్మించిన వాడు దేవవ్రతుడు. శంతనుడు తనను వివాహం చేసుకుంటానని కోరినప్పుడు గంగాదేవి, నేను ఏమి చేసినా ప్రశ్నించకూడదు, నాకు ఏ పనికి అడ్డు తగలకూడదు, అలా అడ్డు తగిలితే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని షరతు విధించింది. అందుకు సమ్మతించాడు శంతనుడు. వారి కాపురం హాయిగా సాగుతుంది. గంగాదేవికి ముద్దులులికే కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను తీసుకెళ్లి నదిలో పడేసింది గంగ. కిన్నుడైన శంతనుడు తరువాత ఏం చేశాడు అనే పూర్తి కథ యొక్క లింక్ కింద రిలేటెడ్ వీడియోస్ లో ఇవ్వబడుతుంది. దయచేసి వినండి ఫ్రెండ్స్. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.